నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ రోజా అనిల్ కుమార్ పేరు చెప్పి ఉద్యోగాల పేరుతో టోకరా 40 మంది నుంచి 5 లక్షల రూపాయల చొప్పున వసూలు చేశారు బషీర్బాగ్ కూడలి వద్ద విద్యార్థుల ఆందోళన తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ న్యాయ పోరాటం పచ్చందాల కోణలో 10 రూపాయలకే వైద్యం రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో మలుపు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ లావణ్య మాజీ మంత్రులు రోజా అనిల్ కుమార్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు ఇద్దరిపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణలో బాధితులు జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం నాగమాధవికి ఫిర్యాదు చేశారు టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మాజీ మంత్రులు రోజా అనిల్ కుమార్ యాదవ్ల పేరుతో గీతా మాధురి అనే మహిళ ఒక్కొక్కరి నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు దాదాపు 40 మంది దగ్గర డబ్బులు తీసుకుని అప్పటి ఈవో ధర్మారెడ్డి సంతకాలతో నియామక పత్రాలు ఐడి కార్డులు ఇచ్చి మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ కూడలి వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు నిజాం కాలేజీలో నిర్మించిన హాస్టళ్లను యూజీ విద్యార్థినులకే కేటాయించాలని ఈ సందర్భంగా స్టూడెంట్స్ డిమాండ్ చేశారు మహిళా హాస్టల్ను యూజీ వారికే కేటాయించాలని విద్యార్థినులు కోరారు గర్ల్స్ హాస్టల్లో సీట్లు పీజీ విద్యార్థినులకు కాకుండా యూజీ విద్యార్థినులకు కేటాయించాలని కోరారు విద్యార్థినుల ఆందోళనతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ఘటనా స్థలానికి ట్రాఫిక్ పోలీసులతో పాటు తెలంగాణ పోలీసులు చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసుల వాహనాల్లో తరలించారు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్యలు జరిపింది అటు రాజ్యాంగ నిపుణులతోనూ ఇవాళ పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్కు సంబంధించి ఎమ్మెల్యే సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు చట్పట్ ఆర్యమా సుందరం పార్టీ బృందానికి తెలిపారు గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘకాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాంచలేరని స్పష్టం చేశారు మంగళగిరిలోని ఎయిమ్స్ అతి తక్కువ ధరకే ఆరోగ్యాన్ని ప్రకృతి అందాలతో ఆహ్లాదాన్ని పంచుతోంది 2 కొండల మధ్య అలరారుతూ కేవలం 10 రూపాయలకే ఓపీతో వైద్యం అందిస్తోంది పచ్చటి పరిసరాలతో ఆసుపత్రికి వెళ్లామన్న భావననే దరి చేరనివ్వదు ఆకుపచ్చ వనంలో డాక్టరు కోటుల తెల్లగా మెరిసే ఇక్కడి సౌధాలు రోగులకు సాదర స్వాగతం పలుకుతున్నాయి కేంద్ర ప్రభుత్వ సాయంతో రోగుల సేవల్లో తరించింది ఈ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని 2014లో అప్పటి సీఎం చంద్రబాబు మంగళగిరికి తీసుకొచ్చారు 960 పడకల ఎయిమ్స్ 26 స్పెషాలిటీ 13 సూపర్ స్పెషాలిటీ విభాగాలున్నాయి ప్రస్తుతం పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ నటి లావణ్య కేసులో ఇది మరో మలుపు రాజ్ తరుణ్ స్నేహితుడు ఆర్జే శేఖర్ బాషా లావణ్య పరస్పరం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు శేఖర్ బాషా ఓ యూట్యూబ్ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు చర్చ సందర్భంగా ఆయన పదే లావణ్యపై ఆరోపణలు చేస్తుండటంతో ప్రశ్నించేందుకు లావణ్య అక్కడికి వెళ్ళింది ఈ క్రమంలో అక్కడ ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేస్తూ బాషా తనపై దాడికి పాల్పడటమే కాకుండా అమానుషంగా ప్రవర్తించాడని ఆరోపించింది బాషా కూడా లావణ్యపై ఫిర్యాదు చేస్తూ తనపై దాడికి యత్నించిందని పేర్కొన్నాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అంటే నేను అనుకునేది ఇప్పటిదాకా రాజ్ తరుణ్ లావణ్య వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏం తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏదో మాటలు బట్ ఎప్పుడైతే ఆవిడ డ్రగ్స్ చిన్న పిల్లలకి కూడా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని కూడా నాశనం చేస్తుందని చెప్పి నేను ప్రూఫ్స్తో సహా విక్టిమ్స్ని కూడా మీడియా ముందు తీసుకొచ్చాను ఆ ప్రీతి అండ్ ఉదయం తీసుకురాగానే అప్పుడే మీరు గమనిస్తే ఫస్ట్ టైం వాళ్ళ పేర్లు వినగానే ఆవిడ రెచ్చిపోయి చెప్పులు విసరడం దాని గురించి మాట్లాడకుండా నన్ను అనుకోవడం నేను ఎక్కడికైనా ఏ ఛానల్కి వెళ్ళినా సరే అక్కడికి ఫోన్ చేయడం బూతులు తిట్టడం ఏదో రకంగా నాకు కోపం తెప్పించి అక్కడి నుంచి ఫ్యాక్ట్స్ మాట్లాడకుండా వెళ్ళిపోయి చేయడం ఇలా చేస్తుంది సో నిన్న కూడా అదే అక్కడికి ఏం చెప్తానో వీడు కొత్తగా ఏం పట్టుకొస్తాడో అని చెప్పి ఆ భయంతో వచ్చి పెద్దగా అరుచుకుంటూ ఇంకా రౌడిజం క్లియర్ కట్గా రౌడిజం అనమాట ఆయన కూడా దిలీప్ శంకర్ ఆయన డైరెక్ట్గా లైవ్లోనే రౌడిజం చేస్తున్నాడు
పచ్చిపోతుని తిడుతున్నాడు, ఫ్యామిలీని తిడుతున్నాడు. సో బెదిరిస్తున్నారు. అక్కడితో ఆకుండా బెదిరింపులు ఓన్లీ సరే మాటలతోనే అనుకుంటే, బట్ చేతల్లో కూడా వాళ్ళు గుండాలను తీసుకొచ్చి అర్ధరాత్రి వెళ్తుంటే కరెక్ట్గా కాపు కాసి ఇలా కొట్టడం అనేది జరిగింది. శేఖర్ భాష నా పైన ఫిజికల్గా అటాక్ చేశాడు అండి. నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు, లేదా నడుపు మీద తన్నాడు. 12 స్టెప్స్ కిందకి పడ్డాను నేను. నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు. నాకు ప్రాణహాని ఉందండి. మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు. నాకు భయం వేస్తుంది. నాకు ఏం జరిగినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు. ఎంత పర్సనల్గా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు. మరి ఎన్ని డబ్బులు ముట్టాయో, మరి మగజాత ఆనిముత్యం అంటున్నాడు, అవేమి నమ్మొద్దండి. అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలేవి కూడా నిజం కాదు. నేను ప్రతిదీ నిరూపించుకుంటాను. ప్రీతి ఉదయ్ వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు. ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజన్కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడీ యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డు మీద వదిలేసి రాస్తారు వీటిని ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ భాష నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇందాక కూడా నన్ను తట్టున్నప్పుడు కూడా నీ అమ్మను జైలుకి వెళ్తావు, నీ అమ్మ నేను చంపి విడదొబ్బుతా అని మాట్లాడుతున్నాడండి. శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు ఏమున్నా సరే రాజకీయంతో చూసుకుంటాను. శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి. అతను అంత క్రిమినల్ మైండెడ్ గా మాట్లాడుతున్నాడు. ఫిజికల్ గా నా పైన అటాక్ చేసి కాల్తో అన్నాడండి. కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. రేపు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని follow అవ్వండి. Please subscribe to 108 TV.